వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1 కు సంబంధించి సవరించిన వ్యయాన్ని కేంద్రం 30,436.95 కోట్లుగా ఆమోదించింది. ఈ దశలో ఈఎల్ ప్లస్ 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు కేంద్రం నుంచి భారీగా నిధులు విడుదలయ్యాయి. ఇక మిగిలిన నిధుల విడుదలతో డ్యాం పనులు, స్పిల్వే, కెనాల్స్ పునరావాసం ఇవన్నీ ఎంత వేగంగా పూర్తయ్యేతా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు పోలవరం వల్ల ప్రభావితమయ్యే 96,660 కుటుంబాల పునరావాసం కూడా ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశంగా ఉంది. అసలు కేంద్రం ఎంత నిధులు ఇచ్చింది? ఫేజ్ 1 లో ఏం పూర్తి చేయాలి? పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? నిర్వాసితుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఫేజ్ 1 కు సంబంధించిన రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ను కేంద్ర కేబినెట్ 30,496.95 కోట్లుగా ఆమోదించింది. ఈ వ్యయం ఈఎల్ ప్లస్ 41.15 మీటర్ల వరకు నీటి నిల్వ చేయడానికి అవసరమైన ఫేజ్ 1 పనులకు సంబంధించినది. కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టు 28న ఈ రివైజ్డ్ కాస్ట్ ను ఆమోదించినట్లు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఫేజ్ 1 కోసం ఇంకా విడుదల చేయాల్సిన కేంద్ర గ్రాంట్ ను 12,157.53 కోట్లకు పరిమితం చేసింది. అంటే 30,436.95 కోట్లు రివైజ్డ్ కాస్ట్ 12,157.53 కోట్లు. బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ అనే రెండు సంఖ్యలు ఇప్పుడు పోలవరం విషయంలో కీలకంగా మారాయి. కేంద్ర జలశక్తి శాఖ తాజా అధికారిక వివరాల ప్రకారం 2014 ఏప్రిల్ 1 నుండి 2025 అక్టోబర్ 31 వరకు 20,658.67 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,052.71 కోట్లు రెండు విడతల్లో అడ్వాన్స్ గా విడుదల చేసినట్టు కేంద్రం తెలిపింది. ఇక 2025 అక్టోబర్ 31 నాటికి ప్రాజెక్టు పనులపై 20,532.38 కోట్ల వ్యయం జరిగినట్లుగా ఏపీ జలవనరుల శాఖ నివేదించింది. అంటే మీరిచ్చిన 12,620.53 కోట్లు గత 5 ఏళ్లలో విడుదల అనే సంఖ్య ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన పాత లెక్క కావచ్చు. తాజా కేంద్ర అధికారిక లెక్కల్లో మాత్రం 2014 నుంచి 2025 అక్టోబర్ వరకు 20,658.67 కోట్లు విడుదలైనట్లుగా ఉంది. ఇప్పుడు ఫేజ్ 1 అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఈఎల్ ప్లస్ 45.72 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ప్రస్తుతం కేంద్రం ఆమోదించిన ఫేజ్ 1 లో ఈఎల్ ప్లస్ 41.15 మీటర్ల వరకు నీటి నిల్వ ప్రధాన లక్ష్యం. అంటే ఇది పోలవరం ప్రాజెక్టు మొత్తం పూర్తి అయిన దశ కాదు. ఈ స్థాయికి నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ప్రధాన నిర్మాణ పనులు, అనుబంధ పనులు, పునరావాసం వంటి అంశాలను పూర్తి చేయటం ఇందులో భాగం. కేంద్రం 2003లోనే 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన బ్యాలెన్స్ వర్క్స్ కోసం అదనపు నిధుల అవసరాన్ని పరిశీలించినట్టుగా పార్లమెంటుకు తెలిపింది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణాల్లో మెయిన్ స్పిల్వే ఒకటి. గోదావరి వరద నీటిని సురక్షితంగా దిగువకు విడుదల చేయడానికి స్పిల్వే కీలక పాత్ర పోషిస్తుంది. మీరు అందించిన తాజా ప్రాజెక్టు స్టేటస్ ప్రకారం మెయిన్ స్పిల్వే కాంక్రీట్ వర్క్ 98.84% పూర్తయింది. అంటే ప్రధాన స్పిల్వే కాంక్రీట్ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ఇది ప్రాజెక్టు నిర్మాణంలో ఒక కీలకమైన మైలురాయి. కానీ స్పిల్వే కాంక్రీట్ వర్క్ 98.84% పూర్తి కావడం అంటే మొత్తం పోలవరం ప్రాజెక్టు 98.84% పూర్తయిందని కాదు. పోలవరం ఒక భారీ మల్టీపర్పస్ ప్రాజెక్టు. దీనిలో డ్యాం నిర్మాణం మాత్రమే కాకుండా కెనాల్స్, భూ సేకరణ, పునరావాసం, అనుబంధం నిర్మాణాలు, హైడ్రో పవర్, ఇతర పనులు కూడా ఉన్నాయి. పోలవరం వల్ల మొత్తం 96,660 కుటుంబాలు ప్రభావితమైనట్లుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2025 మార్చిలో ఏపీ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఈఎల్ ప్లస్ 41.15 మీటర్ల పరిధిలో 38,060 కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి. అందులో అప్పటికి 12,797 కుటుంబాలు పునరావాసం పొందాయి. మరొక 25,263 కుటుంబాలు ఇంకా పునరావాసం పొందాల్సి ఉంది. అయితే ఇచ్చిన తాజా లెక్క ప్రకారం 17,892 కుటుంబాలను భౌతికంగా తరలించినట్టుగా చెబుతూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో పునరావాసం కూడా అంతే ముఖ్యమైనది. ఎందుకంటే ప్రాజెక్టు వల్ల తమ ఇళ్లు, భూములు కోల్పోయే కుటుంబాలకు ఇళ్లు, భూమి పరిహారం, పునరావాసం ప్యాకేజీలు,
తాగు నీరు, రోడ్లు, విద్యుత్తు, పాఠశాలలు, ఆరోగ్య సదుపాయాలు వంటివి మౌలిక సదుపాయాలు అందించాల్సి ఉంటుంది. 2025లో కాగ్ నివేదిక కూడా పోలవరం ఆర్&ఆర్ ప్రక్రియలో ఆలస్యం, కుటుంబాల గుర్తింపు, పరిహారం, ఆర్&ఆర్ కాలనీలో మౌలిక సదుపాయాల వంటి అంశాలపై పలు సమస్యలను ప్రస్తావించింది. అందుకే పోలవరం కంప్లీషన్ స్టోరీలో ఆర్&ఆర్ కూడా ప్రధాన అధ్యాయం. పోలవరం కేవలం ఒక డ్యాం కాదు. ఇది ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, ఫ్లడ్ మేనేజ్మెంట్, హైడ్రో పవర్ మరియు గోదావరి, కృష్ణా వాటర్ కనెక్టివిటీతో సంబంధం ఉన్న భారీ మల్టీపర్పస్ ప్రాజెక్టు పూర్తయితే కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు ఇప్పటికే సాగులో ఉన్న ప్రాంతాలకు నీటి స్థిరత్వం పెంచే అవకాశం ఉంది. అలాగే గోదావరి నీటిని కృష్ణా బేసిన్ వైపు మళ్లించే ప్రణాళికలో కూడా పోలవరం కీలక భాగం. కాగ్ వివరాల ప్రకారం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంలో 2.91 లక్షల హెక్టార్ల ఇరిగేషన్ పొటెన్షియల్, 960 మెగావాట్ల హైడ్రో పవర్ జనరేషన్, 28.50 లక్షల జనాభాకు డ్రింకింగ్ వాటర్ వంటి లక్ష్యాలను కలిగి ఉంది. ఇప్పుడు అసలు సవాలు డబ్బులు మాత్రమే కాదు, డబ్బుతో పాటు కన్స్ట్రక్షన్ స్పీడ్, క్వాలిటీ, ఫ్లడ్ మేనేజ్మెంట్, ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అన్ని సమాంతరంగా ముందుకు సాగాలి. పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులో ఒక్క అంశం ఆలస్యమైన మొత్తం కంప్లీషన్ షెడ్యూల్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఆర్&ఆర్ పూర్తి కాకుండా రిజర్వాయర్ స్టోరేజ్ పెంచడం సాధ్యం కాదు. అందుకే డ్యాం పనులతో పాటు నిర్వాసితుల పునరావాసం కూడా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి మరొకసారి భారీ ఆర్థిక మద్దతు స్పష్టమైంది. 30,436.95 కోట్ల రివైజ్డ్ కాస్ట్, 12,157.53 కోట్ల బ్యాలెన్స్డ్ సెంట్రల్ గ్రాంట్, EL+41.15 మీటర్ల ఫేజ్ 1 స్టోరేజ్ ఇప్పుడు ప్రాజెక్టులో కీలకమైన అంశాలు. అదే సమయంలో మెయిన్ స్పిల్వే కాంక్రీట్ వర్క్ దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంది. కానీ పోలవరం కథలో అసలు పరీక్ష ఇంకా ఉంది. నిర్వాసితుల పునరావాసం, మిగిలిన నిర్మాణ పనులు, నిధుల విడుదల మరి నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా నీటి నిల్వను సాధించడం, కేంద్రం నిధులు, రాష్ట్రం పనులు, నిర్వాసితుల పునరావాసం ఈ మూడు సమాంతరంగా సాగితేనే పోలవరం కళ పూర్తి స్థాయిలో సాకారమవుతుంది.